మిత్రులారా చాలా విషయాలు మాట్లాడిండ్రు. ముఖ్యంగా వడ్లకొండ కృష్ణ కుల అహంకార హత్యను నిరసిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా విప్లవ జిల్లా సంఘం తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన మిత్రులు అన్నట్టుగా మనం ఎంత మాట్లాడుకున్నా, మన మిత్రుడు చెప్పినట్టుగా ఆస్తి ఉన్నా కూడా కులం అనేది మనకు ప్రత్యక్షంగా నిరూపితం జరుగుతుంది. కాబట్టి మనకు చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఎవరికి ఎట్లా అమలవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నాకు అనిపిస్తున్న ఒక సూచన ఏంటంటే, ఇటువంటి అంశాల మీద ప్రజలను చైతన్యం చేయడానికి కరపత్రాలు ఇస్తున్నాం. ఒక బుక్లెట్, దీన్ని పూర్తి అవగాహనను కల్పించడానికి, చైతన్యం చేయడానికి ఒక బుక్లెట్ రూపంలో మిగతా జరిగిన సంఘటనలు, అంటే ఆ చట్టాలు ఎట్లా అమలవుతున్నాయి, ఇవన్నీ అంశాలను పూర్తి వివరాలతో మనం ఒక బుక్లెట్ తీస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా. ముఖ్యంగా అంటే మనము అభినవ్ అన్నట్లుగా ఇక్కడ మనం హాల్కు మీటింగ్ కాకుండా ఫీల్డ్కి వెళ్ళి మనము ఒక ర్యాలీ కానీ అక్కడ బహిరంగ సభ కానీ పెడితే పీపుల్ చైతన్యవంతమవుతారు, బాధితులకు ధైర్యం కూడా కలుగుతుందని నేను భావిస్తున్నా. అటువంటిది పెడితే తప్ప అటువంటి అన్నిటికీ అల్టిమేట్ ఏంటంటే ప్రజలను చైతన్యవంతం చేయడమే వీటన్నిటికీ పరిష్కారంగా నేను భావిస్తున్నా. ఆ ప్రయాణంలో విరసం మీతో కలిసి నడుస్తుంది. అటువంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా విషయాలు చాలా మంది మాట్లాడారు. తప్పకుండా ఐక్య సంఘటనలో మేము విరసం తరపున తప్పకుండా పాల్గొంటాం. మా వంతు సహకారాన్ని రచన రూపంలో వెలువరిస్తుంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అభినవ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.